ఇంత ప్రశాంతంగా ఎలా నిద్రపోతున్నావురా? ఏదైనా పని చేసుకుని చావచ్చుగా. ఏ పోమ్మా, ఏం చేయాలో నాకు బాగా తెలుసు. తినడం తిరగడం తప్ప ఏం తెలుసురా నీకు? ఛీ, దీనమ్మ ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వట్లేదు. ఉప్పు ఎక్కువ వేసుకుని తినరా, ఇంత పౌరుషమన్న వస్తుంది. దీంతో తిట్లు తిన్నాం కన్నా బయటికి వెళ్ళి అట్లు తినడం బెటర్. ఇంకా పో, గాలి తిరుగుళ్ళు తిరుగుపో. అరే మామా నాకు వచ్చి చీకు. అరే మామా ఈరా. సరే తీసుకొని సావు. ఊరా ఇందులో లేదురా. సరే ఇది తీసుకొని సావు. అరే ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలరా? ఆ మాయిగాడికి ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పు. ఇప్పుడు పోయి పీకేదేముందంటే గ్రౌండ్లో గట్టి తప్ప. ఒరే మామా ఈరోజు నాగల పంచం అంటరా. అందుకేనా పొద్దునే లేచి మా అమ్మ పాయసం ఉండింది. రే మహిగల్ ఎవరు గుడి దగ్గర వెళ్ళాక పాముని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టమన్నంట్రా, అందుకే అడవికి వెళ్ళాడు. అవునా? రే భాష అక్కడికి చేయనే కాలు. వీడు కూడా పాములు పడ్డానికి పోయి ఉంటాడు లేరా. రే రే విని 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 అరే పాములు దొరకట్లేదు, మీరు ఫోన్ పెట్టండి రా. రే నువ్వెందుకెళ్ళావురా అక్కడికే? పామును పట్టిస్తే వీడు పాటిస్తాడు రా. పట్టుకో భాష, దొరకపోతే వచ్చి చిన్న భాషను పట్టుకో. రే మణిగారి కాల్ చేయనా? రే లేడీస్ అంతా పాలు పోయడానికి పోతే ఈ ఎవరు పాలు పోతే పాపలు చూడడం పోయారా. రే అన్నయ్య మనం కూడా వెళ్దాం రా ప్లీజ్ రా. ఇంటికి వెళ్తే అమ్మ కాస్త అమ్మరే కూర్చుంటది. అరే మనం కూడా వెళ్దాం రా పాపల్ని చూడటానికి. అడగడు మామూలు అడగడు కదా. శారదమ్మా ఈ ఒక్క నెల ఆగండయ్యా, చిట్టి పైసలు రాగానే కట్టేస్తాను. పోయిన నెల కూడా ఇదే చెప్పే కదమ్మా. అయ్యా ఖచ్చితంగా కట్టేస్తాను, నన్ను నమ్మండి. కట్టలేనంత స్తోమత లేనప్పుడు అప్పు చేయడం దేనికమ్మా? తీసుకునేటప్పుడేమో చేతులు పట్టుకుంటారు, అడుగుతేనేమో ఇలా కన్నీళ్ళు పెట్టుకుంటారు. ఏం మనసులో ఏమోనమ్మా. వచ్చే నెల కట్టకపోతే ఊరుకునేదే లేదు. ఇప్పుడేమో ఇంటి బయట నిలబెట్టాను. కట్టలేదనుకో రేపు రోడ్డు మీద నిలబడాల్సి వస్తుంది మీరు. గండు పిల్లిలాగా గంతులేస్తూ ఎలా వస్తున్నాడో చూడు. అయ్యగారికి పీకల దాకా తినడం బాగా తెలుసు. ఇంటికి ఎవరొస్తున్నారో ఎందుకు వస్తున్నారో అవేమీ తెలుసుకోనక్కర్లేదు. పప్పుతో తినడం తెలుసు గాని అప్పుందన్న విషయం తెలియదు దొరగారికి. తినడం ఊరి మీద పడి తిరగడం మాత్రం బాగా తెలుసు. తాగు, నువ్వు తాగేది నీళ్లు కాదు, అవి నా కన్నీళ్లు. ఆపుతావా ఇంకా? రోజుకి నీ టార్చర్ ఎక్కువైపోతుంది. వీధిలో కుక్కలకైనా విలువ ఉంటుంది, ఆ కుక్కలకి ఇచ్చే మర్యాద కూడా నాకు ఇవ్వట్లేదే. నాకు అసలు ఇంట్లో ఉండడమే నా వల్ల కావట్లేదు. పోతా, నా ఫ్రెండ్స్ దగ్గరికే పోతా. నువ్వు పిలిచేదాకా నేను రాను. ఆ పౌరుషానికి ఏమీ తక్కువ లేదు. ఆకలిస్తే నువ్వే ఇంటికి వస్తావు.
అయ్యో కంగారు పడకండి, నన్ను కంగారు పెట్టొద్దు. ఎందుకండి ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నారు? ఏమైందో చెప్పండి. నీకెందుకు? ఓ, ఒక అమ్మాయి ఒంటరిగా కూర్చొని బాధపడుతుంది కదా, ఓదార్దామని వస్తే. అమ్మాయిల్ని మాత్రమే ఓదార్స్తారా? అబ్బాయిల్ని ఓదార్చారా మీరు? అయ్యో మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారండి. మీకేం పని లేదా? వెళ్ళండి. అదే పనిలో ఉన్నా. అంటే మీలా బాధపడుతూ ఉంటారు కదా, వాళ్ళ బాధలన్నీ వింటూ ఉంటా. పారితోషికంగా 100 రూపాయలు తీసుకుంటా. నేనేం బాధపడట్లేదే, బానే ఉన్నా. బాధని గుండెల్లో దాచగలం గాని కన్నీళ్ళని దాచలేం కదండి. మీకు ఇవ్వడానికి నా దగ్గర 100 రూపాయలు కాదు కదా, 10 పైసలు కూడా లేవు. అయ్యో అనిత. నా పేరు అనిత కాదు, సునీత. ఓహో సునీతనా? ఓ సరే సునీత, నీ సున్నితమైన మనసును గాయపరిచిన సురపనక్క ఎవరు? మా పిన్ని. ఏయ్, టీ తీసుకురావే. ఇంకెంతసేపే మబ్బుదానా? టీయే ఇది? నీ ముఖంలో ఉంది, తీసుకుపో. ఇలానే అంటే కడిగేది మబ్బుదానా? ఇలా నేను ఉతికేది? వేస్ట్ మొక్కం దానా. నాతో పని చేయిస్తూ, పని మనిషిలా చూస్తూ నా ప్రాణాలు తీస్తోంది మా పిన్ని. ఏంటో అంత నా కర్మ. ఆ రాక్షసికి ఎందుకు భయపడతారు? మీరు గుండ్రాయిలాగా గట్టిగా ఉండండి. ఒసే రాక్షసి, ఎక్కడున్నావే? పిన్ని, టెర్రస్ 5 o'clock. అలా చూడకండి, సరిగ్గా చూడలేకపోతున్నాను. నాది అసలుకే డెలికేటెడ్ మైండ్. అబ్బో సరే కానీ నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావు? ఫాలో అవుతున్నట్టు తెలియాలని. అడిగిన దానికి తిన్నగా చెప్పు, తింగరేషలేయకు. సరే నువ్వంటే ఇష్టం, అందుకనే ఫాలో అయ్యా. నీకు ఇంట్రెస్ట్ లేదని తెలిస్తే ఆగిపోయేవాడిని. అచ్చా, నేను చెప్పానా నీ మీద ఇంట్రెస్ట్ ఉందని? మీరు చెప్పక్కర్లేదు, మీ కళ్ళని చూస్తే చాలు తెలిసిపోతుంది. నువ్వేమైనా ఐ స్పెషలిస్టా? సరే, నేనంటే ఇష్టం అంతవరకే కదా. ఐ లవ్ యూ సునీత. మనం ప్రేమించే పర్సన్కు ప్రేమిస్తున్నామని తెలియకపోతే ప్రేమించి కూడా వేస్ట్ కదా. నిన్న నేను చెప్పిన దానికి కనెక్ట్ అయి ఉంటే అది ప్రేమ కాదు, జాలి చూపిస్తున్నారంతే. అయ్యో నిజం చెప్పాలంటే నిన్ను చూసినప్పుడు నాకు జాలి కలగలేదు, ప్రేమ కలిగింది. జాలి చూపించడానికి నువ్వేమన్నా జంతువా? కాదు కదండి, మనసున్న మనిషివి, ఫీలింగ్స్ ఉన్న ఫీమేల్వి కూడాను. నా ప్రేమను ఫీల్ అవ్వండి, అది ప్రేమని తెలుస్తుంది, ప్రేమిస్తారు కూడా. నాది గ్యారంటీ. నువ్వేమైనా సేల్స్ మ్యాన్వా గ్యారెంటీలు వారంటీలు ఇవ్వడానికి? ఒక్కటి మాత్రం చెప్పగలనండి, మీ అమ్మను తిరిగి తేలేను గాని
నీకు అమ్మలేని లోటు మాత్రం నేను తీరుస్తా. నన్ను ప్రేమించండి. పర్మనెంట్గా నీతో లైఫ్ లాంగ్ ఉండిపోతా. వదిలేసి వెళ్ళిపోవు కదా. No. అన్నయ్య సురేష్ గారు ఎక్కడికి వెళ్ళాడన్నయ్య? కుక్కటి పెళ్ళనయ్య. కుక్కటిపల్ల. కుక్కటిపల్లి ఎందుకు? కుక్కలు పట్టడంగానయ్యా. కుక్కలా? కుక్కలు పట్టడానికి ఎందుకు? అవును మాయా, కుక్కలు పట్టడానికి వెళ్ళాడు. ఆడుకోవడానికి నీకు మగబెత్తంలో దొరకారంటే ఒక చోట కుదురుగా కూర్చోలేవేంటే? ప్లీజ్ పిన్ని. ఎవడ్రా నువ్వు? వదిలే పిన్ని. ఇంకొకసారి మా అమ్మాయితో మాట్లాడడం తెలిసిందా? ఊరుకునేదే లేదు. ఈ బ్యాచులర్స్ అంతా వట్టి బేవర్స్ కాలే. వీళ్ళకి రూమ్ అద్దెకి ఇవ్వడమే తప్పు. హే ఆపుతావా? అపార్ట్మెంట్ ఏదో నీదన్నట్టు చేస్తున్నావు. నువ్వు కూడా అద్దెకే ఉంటున్నావు కదా. రే మామ వద్దురా రే, దారా చెక్కేస్తారా రే. వద్దురా రారా. వద్దే వద్దే, వాళ్ళతో మనకెందుకు? అర్రా బాబు కొట్టేలా ఉన్నాడు. మాట్లాడే. ఇలా సైలెంట్ గా ఉంటే ఏంటనే అర్థం? చెప్పు. హేయ్ మెంటల్, నీకు అర్థమవుతుందా? మనం ప్రేమించుకుంటున్నామే. నేను మెంటల్ దాన్నే. నిన్ను లవ్ చేశా కదా. ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? చేతబుడి చేసిందల్లాగా. అది చేసినా బాగుండు. అనెస్థీషియా ఇవ్వకుండా ఆపరేషన్ చేసినట్టుంది నా బాడీ మొత్తం. లోపల పెయిన్తో అల్లాడిపోతున్నా అని చెప్పాలా? మా పిన్ని రోజు టార్చర్ చేస్తుందని చెప్పాలా? ఏం చెప్పాలి? నాతో చెప్పుకోవచ్చు కదా. ఒక్క రోజు కూడా నేను నీకు గుర్తుకు రాలేదనే. నేను మర్చిపోతేనే కదా నువ్వు గుర్తుకు రాకపోవడానికి. నిన్ను కలవాలని ఎన్నిసార్లు కన్నీళ్ళు పెట్టుకున్నాను. నీతో పాటే వచ్చాలనుందిరా, కానీ ధైర్యం సరిపోవట్లేదు. మరి నాతో ఎందుకు చెప్పలేదే? మా పిన్నికి తెలిస్తే మన ఇద్దరిని శాశ్వతంగా దూరం చేస్తుందని భయపడ్డా. కొద్ది రోజులు మాట్లాడకపోతే నువ్వు నన్ను మర్చిపోతావు అనుకున్నా. నిన్ను ఎలా మర్చిపోతానే బుజ్జమ్మ?
నీకు సిగ్గులేనిదానా ముందుకి నుంచి తప్పారా రాస్కెల్. లవ్ కావాలంటే నీకు లవ్వు నీ కవ్వు కరిగిస్తా నాకు. రే అదిగో రా అది కొట్టరా. అమ్మాయి కావాలరా నీకు? అమ్మాయి కొట్టరా నీ. ఎదిగిన కొడుకు ఇంట్లో ఉన్నా అనాథగా బతుకుతున్నాను. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాను, ఈ జన్మలో కొడుకు రూపంలో వచ్చింది. నాది అనుకున్నది ఈ ఇల్లు ఒక్కటే. ఈ జాగా కూడా వడ్డీ కింద జమ చేసుకున్నాను. రొమ్ము పాలు తాగి నా కొడుకు నన్ను రోడ్డు పాలు చేస్తాడని ఎన్నడూ అనుకోలేదు. దేవుడా, కొడుకు బదులు కూతుర్నిచ్చినా బాగుండేది. కష్టాలులో కన్నీళ్లు తుడిచేది. కొడుకుని తిన్నవా అని అడిగే తల్లి ఉంటుంది, కానీ ఆ తల్లిని తిన్నవా అని అడిగే కొడుకులు ఎంతమంది ఉంటారు? కొడుకుని కానీ అమ్మనైనాను, కానీ అమ్మ అని పిలుపుకి దూరం అయిపోయాను. నాలాంటి దురదృష్టం ఎవ్వరికి రాకూడదు. నవమాసాలు మోసిన నిన్ను 4 మాటలనే హక్కు లేదరా నాకు? అరే మావా, రే ఈ దెబ్బలేంట్రా? ఎవరా నేను కొట్టింది? రే ఆ పోక్తేనారా నేను కొట్టించింది. పదరా దాని సంగతి చూద్దాం. వదిలేండి రమ్మ అమ్మ. అమ్మని ప్రేమించను రా, నాకు అమ్మాయిని ఎలా ప్రేమించాను రా? ఇప్పుడు ఏమైందిరా మామ? అమ్మ తిట్టిందా? తను తిడుతుందని బాధపడ్డా కానీ బాధ్యతను గుర్తు చేస్తుందని గ్రహించలేకపోయాను మా అమ్మ. నా మీద నాకే అసహ్యం వేస్తుందిరా. రే పిచ్చోళ్ళ మాట్లాడక, నువ్వేదో నేరం చేసినట్టు ఓ ఫీల్ అయిపోతున్నావు ఎందుకురా? అమ్మ కోసం నేను ఏం చేయలేకపోయాను మా అమ్మ. ఆఖరికి తన అప్పు కూడా తీర్చలేకపోతున్నాను రా. రే అప్పు ఎంతైనా సరే అందరం కలిసి కట్టేద్దాం రా. అవునరా మామ, తీర్చేద్దాం రా, కట్టేద్దాం రా. నువ్వు ధైర్యంగా ఉండరా. అమ్మాయిని కూడా నీతో కలిపేస్తాం. రే ఎవరు అడ్డొచ్చినా చూసుకుందాం. ఆ పిల్ల ఒట్టి పిచ్చిదిరా, మా అమ్మలాగా ప్రేమిస్తే ప్రాణం ఇచ్చే రకం. నా వల్లనేరా ఆ పిల్ల రిస్క్ లో పడింది. వాళ్ళ పిన్ని దెబ్బలకి నన్ను కలవడానికి కూడా భయపడుతుందిరా. ఈరోజు ఇద్దరం కలిసి ఉన్నప్పుడు చూసేసింది. ఆ పిల్ల ఇంకా నా లైఫ్ లో నా ముఖం చూడదురా. రే ఆ పిల్లకేం కాదులేరా. ఇన్నాళ్ళు అమ్మని బాధ పెట్టినా, ఇప్పుడేమో ఆ అమ్మాయిని బాధ పెడుతున్నా. నా బతుకు
శివ నేను చచ్చిపోతారా? ఏ సునీత, అంత పని చేయకే. ఒక్కసారి నా మాట వినవే. ఏ లవ్ యూ. ఏ నాకు కూడా నువ్వు కావాలే. ఏ ఏ ఏ ఇప్పుడు నేను మీ ఇంటికి వస్తున్నా. హే వద్దు ప్లీజ్, నా వల్ల కావట్లేదురా. ఈసే బంగారం, ఏం చేసుకోకే, నీకు దండం పెడతా. లేదులే. అయితే ఆ కన్నీళ్ళని తుడుచుకో. పొద్దున్నే వస్తా, పార్క్లో కలుస్తా. అప్పుడు దాకా ఏం చేసుకోవు కదా. నాకు మాట ఇవ్వు మా. నువ్వేం చేసుకుంటావని భయపడి సచ్చాను తెలుసా. నిన్ను చూడకుండా చనిపోవడం ఇష్టం లేక ఆగిపోయాను. అంటే ఇప్పుడు కూడా చావాలనుకుంటున్నావా? అవునరా, పిచ్చిదాన్నే. మా పిన్ని నన్ను ఏ రోజు ఆడపిల్లలా చూడలేదు. అడుక్కునే దానికంటే హీనంగా చూసేది. ఇలా ద్వేషించే వాళ్ళ వల్ల ఈ దేహాన్ని వదిలేయాలనిపిస్తుంది. అలా మాట్లాడకే, నాకు బతకాలని లేదురా. అలా అనకే ప్లీజ్. నన్ను కన్నప్పటి నుంచి మా అమ్మకి అన్ని కష్టాలే. అలా అని మా అమ్మ నన్ను ఏ రోజు వదిలేసిపోలేదు. ఇప్పుడు వచ్చిన ఈ కాస్త కష్టానికి నన్ను వదిలేసిపోతావా? నేను పోతే ఎవరికి ఏ కష్టం ఉండదు, అందరు హ్యాపీగా ఉండొచ్చు. నువ్వు లేకుండా నేను ఎలా హ్యాపీగా ఉంటానే? నిన్ను అర్థం చేసుకున్నంత త్వరగా మా అమ్మని కూడా అర్థం చేసుకోలేదు. మా అమ్మకి నేనంటే ఎంత పిచ్చో, నువ్వంటే కూడా నాకు అంతే పిచ్చి. నీతో ఎవరు లేకపోయినా నేను నీతో ఉంటా. నువ్వంటే నాకు ఇష్టం రా. నీతో కలిసి బతకాలనుంది, కానీ మా పిన్ని మనల్ని బతకనివ్వదు. అయితే పద, కలిసి దూకేద్దాం. ఎదిరించే ధైర్యం లేనప్పుడు బ్రతికిన ప్రయోజనం లేదు. ఆగు, నువ్వెందుకు చేస్తావు? చావాల్సింది నేను. ప్రేమంటే ఒకరి కోసం ఒకరు బతకడం. ప్రేమించిన వాళ్ళు పక్కన లేనప్పుడు పొంగులోది ప్రాణం ఉంటే ఎంత, పోతే ఎంత. ఐ లవ్ యూ సునీత. చావడానికి చూపిస్తున్న ధైర్యంలో కాస్త ఎదురు తిరగడానికి చూపిస్తే తిరుగులేదు మనకి. రే తమ్ముడు, అది ఇంట్లో లేదురా. ఇంకొకసారి ఈ పిల్ల మీద దెబ్బ పడినా ఊరుకునేదేలే. నువ్వెవడు రా నాకు చెప్పడానికి? నువ్వు ఎవరిదివే అసలా ఈ పిల్లని కొట్టడానికి? ఎంత బలుపురా నీకు? ఈ వీడియో నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. ఫోక్స్ యాడ్ పెట్టి బొక్కలోతో ఇస్తా. నువ్వు అసలు మనిషివేనా? ఒక అమ్మాయిని ఇంతలా హింసించాలా? తనకు అమ్మయ్యే అర్హత కూడా నీకు లేదు. కనీసం అమ్మలాగైనా బిహేవ్ చేయి.